ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క శుభనామంలో యేసే పరిష్కారం ప్రేక్షకులందరికీ 71వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. హ్యాపీ ఇండిపెండెన్స్ డే. నేటి వాక్య ధ్యానం కొరకు సహకారం ఇచ్చిన కుటుంబం పెనమలూరు వాస్తవ్యులు చాగర్లమూడి శ్యాంబాబు గారి జన్మదినం సందర్భంగా చాగర్లమూడి జాన్సన్ గారు, స్వరూప రాణి గారు తల్లిదండ్రులు, నాన్నమ్మ తాతగారులు చాగర్లమూడి కోటేశ్వరరావు గారు, చంటమ్మ గారు, అమ్మమ్మ తాతయ్య రాజారావు గారు, కన్యాకుమారి గారు, సోదరి పవిత్ర సహకారం ఇస్తున్నారు. శ్యాంబాబు గారికి జన్మదిన శుభాకాంక్షలు, దీవెన తెలియజేస్తున్నాను. జాన్సన్ గారు, స్వరూపరాణి గారికి ధన్యవాదాలు. కోటేశ్వరరావు గారు, చంటమ్మ గారు, రాజారావు గారు, కన్యాకుమారి గారు, పవిత్ర గారికి కృతజ్ఞతలు. ఒక చిన్న అనౌన్స్మెంట్. విద్యాధికులై నిరుద్యోగులుగా ఉన్న క్రైస్తవ యువకులకు ఆకర్షణీయమైనటువంటి వేతనంపై యేసే పరిష్కారంలో పనిచేసే అవకాశం కల్పిస్తున్నాం. కొద్దిమందికి అవకాశం ఉన్నది. మాతో మీరు చేతులు కలిపి ప్రభు సేవలో సాగటానికి ఆహ్వానిస్తున్నాం. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా తండ్రి వందనాలు. చాగర్లమూడి జాన్సన్ గారు, స్వరూపరాణి గారు, కుమారుడు శ్యామ్ గారి జన్మదినము సందర్భంగా ఇచ్చిన ఎపిసోడ్కై వందనాలు. ఆయన పవిత్రను మీరు దీవించండి. రాజారావు గారి కుటుంబాన్ని, కోటేశ్వరరావు గారి కుటుంబాన్ని మీరు ఆశీర్వదించండి. మీ చేతులకు ఈ బిడ్డలను అప్పగిస్తున్నాం. వీరిచ్చిన సహకారం 100 రెట్లు ఫలింపు వారికి ఇవ్వండి. బాబు శ్యామును మీరు ఆశీర్వదించండి. మీ కృపలో వర్ధల్ల చేయండి. నేటి వాక్య ధ్యానం ద్వారా మాతో మాట్లాడండి. యేసునామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి. యోహాను శుభవార్త 2వ అధ్యాయం మీ ఎదుట ఉంచుకోండి. 2వ అధ్యాయము 11 వచనముల వరకు ఒక ప్రత్యేకమైన మొదటి సూచక క్రియ చేసిన విధం వ్రాయబడింది. యేసు పరిచర్యలో 3వ దినమున అన్నాడు. ఆయన బాప్తిస్మము అనంతరం వెంటనే 40 దినాలు ఆయన అరణ్యములోనికి పరిశుద్ధాత్మ ద్వారా కొనిపోబడ్డాడు, అపవాది చేత శోధించబడ్డానికి. ఆయన తిరిగి వచ్చిన తరువాత ఆయన శిష్యులను పిలుచుకున్నాడు. అందులో 43వ వచనంలో మరునాడు అనేది సెకండ్ డే అయింది. మరునాడు అనేది సెకండ్ డే అవుతుంది. చూడండి, ఇక్కడ మనకు మొదటి అధ్యాయంలోనే 29వ వచనంలో మరునాడు యోహాను యేసు తన యొద్దకు రాగా, 35వ వచనంలో మరునాడు మరల యోహాను అతని శిష్యులలో 2 నిలుచుని ఉండగా, మరలా 43వ వచనంలో మరునాడు ఆయన గలిలయకు వెళ్ళగోరి ఫిలిప్పును కనుగొన్నాడు. 3వ నాడు గలిలయలోని కానా అను ఊరిలో వివాహము జరిగినది. కానా అనే ఊరిలో జరిగిన వివాహమునకు యేసును, యేసు తల్లియు, యేసు శిష్యులను పిలవబడిరి అని వ్రాసింది. 11వ వచనాల్లో చాలా ఆధ్యాత్మిక పాఠాలు ఉన్నాయి. మొదటి సూచక క్రియ ఈ 11వ వచనాల్లో యేసు చేశారు. వచనము వెంబడి వచనం చూస్తున్నప్పుడు అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే, క్రైస్ట్ సెంటర్డ్ వెడ్డింగ్. క్రైస్ట్ సెంటర్డ్ వెడ్డింగ్, క్రీస్తు కేంద్రిత వివాహము. క్రీస్తు కేంద్రిత వివాహము.
గుర్తుపెట్టుకోండి. యేసు, యేసు తల్లి, యేసు శిష్యులు అన్నాడు. హూ ఈజ్ ద సెంట్రాలిటీ హియర్? జీసస్. యేసు తల్లి మరియా అనలేదు, యేసు తల్లి అన్నారు. యేసు తల్లి అయిన మరియా అనే పేరు ఉండాలి, కానీ యేసు తల్లి అని రాశారు. అంటే హూ ఈజ్ ఫోకస్డ్? తల్లిని చూచినా యేసునే మాట్లాడుతున్నారు. యేసు తల్లి. శిష్యులకు పేర్లు ఉన్నాయి, కానీ యేసు శిష్యులు వివాహానికి పిలువబడ్డారు బికాజ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తును బట్టి పిలువబడ్డారు. అప్పటికే తల్లి మరియా తన హృదయంలో తాను తలపోసుకొనుచున్న అనేక విషయాలను బట్టి ప్రభువు గొప్ప కార్యం చేయబోతున్నాడు ఆవిడకి అర్థమైపోయింది. కనుక కానా ఊరిలో వివాహములో వాళ్ళు పిలువబడినప్పుడు అక్కడ ద్రాక్షారసం అయిపోయి పెద్ద సంక్షోభం, సమస్య, ఇబ్బంది ఎదురైంది. యేసు తల్లి దానిని గమనించారు. యేసు తల్లి దానిని గమనించారు. యేసు వద్దకు వచ్చి చెప్పినటువంటి మాట, ద్రాక్షారసం అయిపోయినప్పుడు యేసు తల్లి, వారికి ద్రాక్షారసము లేదు అని యేసుతో చెప్పగా, మీరు కొంచెం నిశ్చితంగా పరిశీలించాలి వాక్యాన్ని. వారికి ద్రాక్షారసం లేదందా, మనకు ద్రాక్షారసం లేదందా? జనరల్గా మనం ఎప్పుడు షార్టేజ్, కొరతను గురించి మాట్లాడినా వీ ఇంక్లూడ్ అవర్ సెల్ఫ్స్ ఆర్ అదర్వైజ్ వీ టాక్ అబౌట్ అవర్ సెల్ఫ్. మన కొరకే మాట్లాడతాం, మనం ఇతరుల కోసం కాదు. కానీ ఇక్కడ తల్లి మరియా వారికి ద్రాక్షారసం అయిపోయింది. షీ రికగ్నైజ్డ్ అదర్స్ ప్రాబ్లమ్స్, నాట్ హర్ ప్రాబ్లం. ఇతరుల సమస్యలు ఎప్పుడైనా మీరు గుర్తించడం అభ్యాసం చేసుకున్నారా? నేను అభ్యాసం చేసుకున్నాను. ప్రభువా, ఫలానా స్నేహితుని కుమార్తె కుమారుడు విదేశాల్లో విద్యను అభ్యసిస్తున్నారు, వారికి ఆర్థిక సహాయం పంపు ప్రభువా అని నేను ప్రార్థన చేశాను. ఫలానా వారి భార్య అనారోగ్యంతో ఉంది ప్రభు, వారిని జ్ఞాపకం చేసుకో అని నేను ప్రార్థన చేశాను. అలా అనేక ప్రార్థనలు ప్రభు సన్నిధికి తీసుకెళ్ళాను నేను. సమస్యలు, ఇబ్బందులు, ఇతరుల సమస్యలను ఐడెంటిఫై చేసి, రికగ్నైజ్ చేసి వాటి సొల్యూషన్ కొరకు మీరు ఎన్నడైనా ప్రయత్నించారా? తల్లి మరియా అలా ప్రయత్నం చేసింది. దిస్ ఈజ్ ద లెసన్ ఫ్రమ్ ద లైఫ్ ఆఫ్ మదర్ మేరీ. మరియ తల్లి యొక్క జీవితంలో ఆమె సుగుణం ఇక్కడ కనిపిస్తోంది. అదేమిటంటే వారికి ద్రాక్షారసం అయిపోయింది. దే ఆర్ అండర్ ద ట్రబుల్. భోజనానికి వచ్చిన వాడికి ఎందుకంటే భోజనాలు అయిపోతే సమస్య, భోజనం పెట్టేవాడిది కదా సమస్య. కనుక ఇక్కడ ద్రాక్షారసం అయిపోయింది. డూ నీడీ హెల్ప్, ప్లీజ్ డూ ద నీడీ హెల్ప్. When the wine ran out, the mother of Jesus said to him, they have no wine. They have no wine. తెలుగు బైబిల్లో చెబుతున్నాడు, ద్రాక్షారసం అయిపోయినప్పుడు యేసు తల్లి వారికి ద్రాక్షారసం లేదు అని ఆయనతో చెప్పాను. చెబితే యేసు ఆమెతో, అమ్మా నాతో నీకేం పని, నా సమయం ఇంకా రాలేదు. ఈ కన్వర్జేషన్ చూడండి, ఆమె ఎందుకు వచ్చి చెబుతోందో మీకు అర్థమవుతుంది. అమ్మా నా సమయం ఇంకా రాలేదు అన్నాడు. వెంటనే ఆవిడ పరిచారకులను పిలిచి, ఆ సమయం వస్తుంది, ఇక్కడే వస్తుందని తెలుసు ఆవిడికి, ఇప్పుడే వస్తుందని తెలుసు, ఈ ఇన్సిడెంట్లోనే వస్తుందని తెలుసు. డిజర్నింగ్ స్పిరిట్, వివేచనాత్మది. పరిచారకులు పిలిచింది, ఆయన మీతో చెప్పింది చేయండి, ఆయన మీతో చెప్పినది చెయ్యండి. అర్థమవుతుందా ప్రియమైన దేవుని బిడ్డలారా? తల్లి మరియా
వారి సమస్యను గుర్తించడమే కాదు, ప్రభువును సహాయం చేయమంటమే కాదు, ఆయన సమయము కొరకు కనిపెట్టుకుని ఉండి ఆయన చెప్పింది చెయ్యండి అని మనుషులను పురమాయించి వెళ్ళిపోయింది. మనం ఎప్పుడైనా ఇలా ప్రవర్తించగలుగుతామా? క్యాన్ యూ అపాయింట్ సమ్ పీపుల్ ఫర్ అదర్స్ ప్రాబ్లమ్స్? మీరు ఎప్పుడైనా ఆ పని చేయగలుగుతారా? ఏసే పరిష్కారం ఆ పని చేస్తుంది. ఏసే పరిష్కారం ఆ పని చేస్తుంది. అందుకే నేను చెప్పాను ఇందాక, పరిచర్యలు విస్తరింపజేయాలనుకుంటున్నాను అని. పరిచర్యలు విస్తరింప చేయాలి అని అంటే వీ నీడ్ మెన్. ద్రాక్షారసం నీరు ద్రాక్షారసంగా మార్చబడింది. దట్స్ వండర్ఫుల్. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ గాడ్. దెన్ హూ విల్ టేక్ అండ్ హూ కెన్ డిస్ట్రిబ్యూట్? ఇట్ ఈస్ ద పార్ట్ ఆఫ్ ద పీపుల్, నాట్ ఆఫ్ ద గాడ్. ఆయన నీళ్లు ద్రాక్షారసం రసంగా మార్చి వడ్డించడు. వడ్డించేటువంటి బాధ్యత మనుషులకు ఇచ్చాడు. నేను ఒక ఆలోచన ఉన్నది నాకు. ఎప్పుడు రోడ్ల మీద తిరుగుతున్నా కూడా కనిపిస్తున్నటువంటి అనాథల్ని ఒక చక్కటి ఒక నర్సింగ్ కేర్కి విత్ ద పర్మిషన్ ఆఫ్ గవర్నమెంట్ తేవాలని ఆశ ఉంది నాకు. త్యాగం చేసుకోగలిగిన క్రైస్తవ యువకులు ఉంటే ఘనమైన వేతనం ఇచ్చి మరి వాళ్ళకి మంచి గుడ్ సమరిటన్ వర్క్ చేయించాలని కోరికుంది. అలాగనే నేను పరిచర్యలు విస్తరింప చేయడానికి క్రైస్తవ నిరుద్యోగులను ఆహ్వానించాను. వారం దినాలుగా నేను అనౌన్స్ చేస్తున్నాను 6 ఛానల్స్లో. ఒక్క యువకుడు ముందుకు రాలేదు. దట్ ఈస్ ద ఫేట్ ఆఫ్ ద క్రిస్టియానిటీ. వెరీ సాడ్ టుడే. 71వ స్వతంత్ర దినోత్సవం అని చెప్పి మనం గంతులేస్తున్నాం. నేను మనవి చేస్తున్నాను, మదర్ మేరీ తల్లి అయిన మరియా పరిచారులకు చెప్తోంది, ఆయన చెప్పింది చేయండి, ఆయన చెప్పింది చేయండి. వాట్ డస్ దిస్ హ్యావ్ టు డూ విత్ మీ, మై మదర్? మై అవర్ హ్యాస్ నాట్ ఎట్ కమ్. డూ వాట్ ఎవర్ హీ టెల్స్ యూ. డూ వాట్ ఎవర్ హీ టెల్స్ యూ. ఆయన ఈమెకి ఏం చెప్తే చేయండి. అర్థమవుతుందా? సహోదర సహోదరి, గ్రేట్ ఇన్స్ట్రక్షన్, గొప్ప సూచన చేసిందమ్మ. ఆయన అమ్మా నా సమయం ఇంకా రాలేదన్నప్పుడు మదర్ అల్లా, దై ఉమెన్, దై ఉమెన్. ఈ దై ఉమెన్ అనే పదానికి చాలా అర్థం ఉంది. ఏదైనా వనములో మొదటి స్త్రీ మహిళ ఆయన హవ్వ ఉమెన్గా చెప్పబడింది. ఉమెన్ అవుట్ ఆఫ్ ద పురుషుల యొక్క రొమ్ము నుండి తీయబడినటువంటిది కనుక ఆమెను ఉమెన్ అన్నారు. ఇక్కడ యేసు తల్లిని కూడా విమెన్ అన్నాడు, దై ఉమెన్. గలతీ పత్రికలో రాశాడు, ఒక స్త్రీ ద్వారా పాపం లోకంలోకి వచ్చింది కదా, అలాగే స్త్రీ ద్వారానే రక్షకుడు కూడా లోపలికి వచ్చాడు. ఒక స్త్రీ ద్వారా పాపం వచ్చింది, ఒక స్త్రీ ద్వారా రక్షకుడు వచ్చాడు. ఆ స్త్రీ మదర్ మేరీ. ఆవిడ సామాన్యురాలు కాదు, దేవుని చేత కృప పొందిన తల్లి. విధేయత చూపించింది. ప్రపంచంలో ఆవిడంత విధేయత ఇంకెవరు చూపించలేదు అనాల్సిందే మహిళా లోకంలో. అంత గొప్ప తల్లి. ఆవిడ పట్టుకుని నాతో నీకేం పని, నా సమయం ఇంకా రాలేదు. అమ్మా నాతో నీకేమి, నా సమయం ఇంకా రాలేదు. నాతో నీకేమి అన్నాడు కనుక డస్ ఇట్ మీన్ దట్ హీ డినై హిజ్ మదర్? నో. He declares that his time not yet come to do the miracle. I can't help on my own. I have to get approval from God and from the Spirit of the Lord. దేవుడు నన్ను వాడుకుంటే తప్ప నేను చేయలేనమ్మా. ఇది నేను సిద్ధమైతే చాలదు. దేవుని యొక్క అనుకూల సమయం రావాలి. దేవుని యొక్క ఆత్మ అక్కడ పని చేయాలి. అదే అక్కడ సందేశం. కనుక ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఏ మానవుడైనా ఇంక్లూడింగ్ జీసస్ క్రైస్ట్ యాజ్ ఎ మ్యాన్,
Without the power of the Holy Spirit, no one can do anything, even preaching also, in the power of the Holy Spirit. పరిశుద్ధాత్మ శక్తిలో వాక్య ఉపదేశం చేస్తేనే తప్ప చేసినట్టు కాదు. అలాగే ఏ మిరకల్ పెర్ఫార్మ్ చేయబడినా కూడా యేసునామమున అది పరిశుద్ధాత్మని క్రియ, సేవకుని క్రియ కాదు. సేవకుడు ఉట్టి నోటి బోరవే, మాట్లాడే స్వరం ఆయనదే. అర్థం చేసుకోండి. అమ్మా నా సమయం రాలేదంటే పనివాడిని పిలిచి చెప్పింది, ఆయన చెప్పింది, మీతో చెప్పింది చేసేయండి. ఇక్కడ ఇంకొక గమ్మత్తైన పని జరిగింది. ఏమిటంటే యూదుల శుద్ధీకరణ ఆచారం ప్రకారం 2-3 తూముల పట్టు 6 రాతి బాణలు అక్కడ ఉంచబడ్డాయి. ఇప్పుడు ఒక రాతి బాణ ఇజ్రాయెల్ దేశంలో మ్యూజియంలో పెట్టారు. నేను చూసా, కానా పెండ్లి జరిగిన స్థలానికి నేను వెళ్ళాను. ఆ స్థలంలో జంటలన్నిటికీ మళ్ళీ పెళ్లి చేశారు. పాస్టర్ గారు పెళ్లి చేసి సర్టిఫికెట్ ఇస్తారు, ఒక $10 తీసుకుంటారు. దానికి మళ్ళా ప్రమాణాలు చెప్పిస్తారు, మళ్ళా వివాహ దినానికి జ్ఞాపకం చేసి అక్కడ, అంటే ప్రభువు వివాహం హాజరైనటువంటి స్థలం అని ఆ పెండ్లి జరిగిన గృహం మందిరంగా మార్చారు వాళ్ళు. ఇప్పటికీ ఆ గోడలు అవన్నీ కూడా ఉన్నాయి. ఈ రాతి బాణ ఒకటి ప్రిజర్వ్ చేసి ఉంచారు. ఆ 6 రాతి బాణల్లో ఒకటిగా భావించిన దాన్ని తెచ్చి అక్కడ ఉంచారు. దాన్ని చూశాను. ఈ 6 రాతి బాణలు అక్కడ ఉంచబడ్డాయి. యేసు ఆ బాణలు నీళ్లతో నింపండి అని వారితో చెప్పాడు. ఫిల్ ద జార్ విత్ వాటర్ అండ్ దే ఫిల్డ్ దెమ్ అప్ టు ద బ్రిమ్. అంచు, బ్రిమ్ అంటే అంచు, అంచుల వరకు నింపేశారు. అసలు యేసు ఎందుకు నీళ్లు నింపమంటున్నాడు? వాళ్ళకు అనవసరం. వాళ్ళకు ఒక్కటే తెలుసు, ఏంటంటే సింప్లీ కంప్లీటింగ్ ద వర్క్ విచ్ గివెన్ అన్ టు దెమ్. ఇది మనం నేర్చుకోవాలండి. వీ షుడ్ నాట్ సెర్చ్ ఫర్ ద రీజన్ while you are showing obedience to the word of God. దేవుని వాక్యానికి మీరు లోబడుతున్నప్పుడు ఎన్నడూ కూడా హ్యూమన్ రీజనింగ్కి ఛాన్స్ ఇవ్వవద్దు. ఇఫ్ యూ ట్రై టు search the human reason in God's work, you can't find the solution anymore. నీవు మరలా దేవుని యొక్క అద్భుతాన్ని చూడలేవు, దేవుని యొక్క పరిష్కారాలు చూడలేవు మానవ మనసుతో దైవ కార్యాలను అంచనా వేస్తే. సోదరుడా, సోదరి, అదొక పెద్ద సబ్జెక్టు. ఈ మాట మాట్లాడాలంటే 2-3 రోజులు ఎపిసోడ్లు చెప్పచ్చు. గుర్తిస్తున్నారా? నీరు నింపమన్నాడు, నీరు నింపారు, అంతే. నీరెందుకు అని అడగల. నీరెందుకు నింపమంటున్నావయ్యా అని అడగల. అంచుల మట్టుకు నింపమన్నాడు. ఎందుకన్నాడు అంచుల మట్టుకు? దేర్ ఈజ్ నో స్కోప్ ఆఫ్ ఫర్దర్ థింగ్స్ పుట్ ఇన్ టు ద జార్స్. మళ్ళా ఆ జార్స్లో ఇంకేం వేయటానికి వీల్లేదు. సగం వరకు నింపన్నావు అనుకోండి, మిగతా ఈ ద్రాక్షలు వేయమంటాడేమో, తొక్కమంటాడేమో, గ్రైండ్ చేయమంటాడేమో. నో, అంచుల మట్టుకు నీరు నింపండి, ఇంక అందులో వేరేది వేయటానికి అవకాశం లేనే లేదు. అంచుల వరకు నింపిన తర్వాత యేసు ప్రభు వారితో మాట్లాడుతూ, మీరిప్పుడు ముంచి విందు ప్రధాని యొద్దకు తీసుకుని పొండి. వాళ్ళు పోసినది నీరు, వారు తీసినది నీరే. వారు తీసినది నీరే, ద్రాక్షారసము. అప్పుడు ఆయన వారితో చెప్పగా వారు తీసుకొని పోయినప్పుడు ఆ ద్రాక్షారసము ఎక్కడి నుండి వచ్చినో నీళ్లు ముంచి తీసుకుని పోయిన పరిచారులకే తెలిసినది కాదు. నీళ్లు ముంచి తీసుకెళ్ళినప్పుడు నీరే, పోసినప్పుడు నీరే, తీసుకెళ్ళినప్పుడు నీరే. విందు ప్రధానికి ఇచ్చినప్పుడు రుచి చూచినప్పుడు అది ద్రాక్ష నీరు, ద్రాక్ష రసం. బెస్ట్ వైన్, బెస్ట్ టేస్టీ వైన్. ఎప్పుడు మారింది?
విధేయతతో వారు తీసుకుని వెళుతున్నారే, విందు ప్రధానికి ఇవ్వండి అంటే విందు ప్రధానికి ఇచ్చేస్తున్నారు. అదండి నిజమైనటువంటి సేవకత్వం అంటే, ప్రశ్నించకుండా చెప్పింది చేయటం, ప్రశ్నించకుండా, రీజనింగ్ కొరకు వెతకకుండా, ప్రాక్టికాలిటీ ఆలోచించకుండా లోబడుట ఉన్నదే, అదే ఒక గొప్ప అద్భుతం జరగటానికి నాంది అవుతుంది. నేను ఇప్పుడు 6 ఛానల్స్లో ఎవ్రీడే మాట్లాడుతున్నాను. నేను దేవుని నమ్మాను. పరిస్థితులు ఏవైనా అవని, డబ్బు ఉండని ఉండకపోని నేను మాట్లాడతాను. నేను మాట్లాడుతున్నాను, డబ్బు లేదు, కానీ కార్యక్రమం ఆగలేదు. ఇట్ ఈస్ స్టిల్ గోయింగ్ ఆన్ ఎవ్రీడే. 6 ఛానల్స్, మరొక 6 ఛానల్స్లో ఫ్రీగా వేస్తున్నారు, రిపీట్స్ వేస్తున్నారు. I don't know from where God will meet it. కానీ దేవుడు ఆశ్చర్యంగా నడిపిస్తున్నాడు. నీరు పోస్తే ద్రాక్ష రసం అవటం ఏమిటండి? You just follow the instruction of Jesus. You just follow the instruction of Jesus. Don't look at the conditions. యేసు మాట విని వెంబడించు, ఆలోచించబాగా. ఆయన మాటలన్నీ అవే, ఆయన మాటలన్నీ అంతే. ఆయన చెప్పిన మాటల్లో నువ్వు అర్థాలు ఎత్తుక్కుంటే సముద్రం అంత ఉంటాయి. గుర్తుపెట్టుకో. ఆ నీరు ద్రాక్ష రసం అయిపోయింది. అప్పుడు అక్కడ స్టేట్మెంట్ వచ్చింది ఏమిటంటే, ఆ విందు ప్రధాని అంటున్నాడు పెండ్లి కుమారుడి దగ్గరికి వెళ్ళి పిలుచుకొని, ప్రతివాడు మొదట మంచి ద్రాక్ష రసం పోసి జనులు మత్తుగున్నప్పుడు జబ్బు రసం పోస్తాడు, అంతే. కానీ నువ్వైతే మొదట మంచి రసం పోసావు, తరువాత ఇంకా మంచి రసాన్ని నీవు పోసావు. ఇది వరకు మంచి ద్రాక్ష రసం ఉంచుకున్నావు, ఇప్పుడుదే టాప్ అనుకుంటే ఇంతకు ముందు కూడా టాపే పోసావు. కనుక పెండ్లి కుమారుడికి తెలియదు అతను ఏం మాట్లాడుతున్నాడు. వండర్ అయిపోయి ఉంటాడు. ఏమిటి అంకుల్ ఇట్లా మాట్లాడుతున్నాడు, ఇందాక పోయటం ఏమిటి, ఇప్పుడు పోయటం ఏమిటి, ఇందాక దానికంటే ఇప్పుడు టేస్ట్గా ఉండటం ఏంటి, ఒకటే కదా మనం కలిపింది, ఎందుకు ఇట్లా అయింది? పెండ్లి కుమారుడికి ఆశ్చర్యమే, ప్రధానికి ఆశ్చర్యమే, ముంచుకు పోయిన వారికి ఆశ్చర్యమే, కుటుంబానికి ఆశ్చర్యమే. యేసు తల్లి మరియ యొక్క ప్రస్తావన మరల లేదు ఆ సూచక క్రియలో. షీ కంప్లీటెడ్ హర్ జాబ్ అండ్ గాన్ అవే. తన పని తాను చేసింది, వెళ్ళిపోయింది అంతే ఆవిడ. ఇంకా మళ్ళీ జోక్యం లేదు. వెల్ డన్, థ్యాంక్ యూ అట్లాంటి మాటలు లేవు అక్కడ. నేను మనవి చేస్తున్నా దేవుని పిల్లలారా, ఎవరి పాత్ర వాళ్ళు అందులో పోషించారు. అల్టిమేట్గా జరిగింది ఈ ఆపరేషన్ ఎవరి కోసం అంటే, ఫర్ ద డిసైపుల్స్ సేక్. ఆ దినమున గలిలయలోని కానాలో యేసు ఈ మొదటి క్రియ, సూచక క్రియ చేసి తన మహిమను బయలుపరిచెను. The first sign of his signs Jesus did at Cana in Galilee, and he manifested his glory. His glory. His glory. ఆయన మహిమ బయలుపడింది. ఆ దినమున శిష్యులు అందువలన ఆయన యందు విశ్వాసం ఉంచారు. That was the secret. That's for the miracle. ఎందుకనగా శిష్యులు ఆయన యందు విశ్వాసం ఉంచారు. Every miracle is to strengthen your faith on Jesus. యేసుపై నీ విశ్వాసం అధికం అవ్వటానికి ప్రతి అద్భుత క్రియ, సూచక క్రియ దోహదపడుతుంది. సూచక క్రియ విశ్వాసము నిమిత్తము. కనుక అల్టిమేట్గా నీలో విశ్వాసం కావాలి. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి వాక్యోపదేశమునకు సహకారం ఇచ్చిన కుటుంబము,
చాగర్లమూడి జాన్సన్ స్వరూపారాణి గారి కుమారుడు చాగర్లమూడి శ్యాంబాబు గారి జన్మదినము సందర్భాన తాత నానమ్మ తాత అమ్మమ్మలు కోటేశ్వరరావు గారు చంటిమ్మ గారు రాజారావు గారు కన్యాకుమారి గారు శ్యాంబాబు గారి సోదరి పవిత్ర తల్లిదండ్రులు జాన్సన్ స్వరూపరాణి గారు వీరికి ధన్యవాదాలు. చిన్న ప్రకటన. విద్యాధికులైన క్రైస్తవ నిరుద్యోగులకు శుభవార్త. ఆకర్షణీయమైన వేతనముపై పనిచేయటకు ఏసే పరిష్కారంలో సావకాశం ఉన్నది. సంప్రదింపమనవి. ప్రార్థన. మమ్మను మిక్కిలిగా ప్రేమిస్తున్న తండ్రి వందనాలు. కానా వివాహంలో మీ సూచక క్రియ విశ్వాసముతో మేమును అనేక సూచక క్రియలు పొందినట్లు కృపజూపమని ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. శ్యాంబాబు గారి కొరకు వందనములు. మీరిచ్చిన నూతన జన్మదినమును దయాకిరీటం కొరకు కృతజ్ఞతలు. మీ దాసులు జాన్సన్ గారు స్వరూపరాణి గారిని పవిత్ర గారిని మీరు ఆశీర్వదించండి ప్రభు. నూతన సిబ్బందిని మాకు ఏర్పరచండి. మా రక్షకుడైన యేసు నామమున స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడై ఉండును గాక. ఆమెన్.